విషయంపై అనేకమైనటువంటి విషయాలు వినటం జరిగింది. ఇక్కడ మొదటగానే 2 విషయాలు మరి తెలియచేయటం జరిగింది. ఒకటి, కన్నులు తెరవటం వలన మరి ఆధ్యాత్మిక అంధత్వం అంటే దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భం. ఒకటి, కన్నులు తెరవటం వలన ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. అంటే ప్రతి దాని వెనుక పాజిటివ్ థాట్ అండ్ నెగిటివ్ థాట్ అంటాం. ప్రతి పని వెనుక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ దాన్ని మనం వాడుకునేటువంటి విధానాన్ని మాత్రమే ఆధారపడి ఉంటుంది. కనుక మరి కన్నుల గురించినటువంటి విషయంలో మాట్లాడుకుంటే, ఈ కన్నులు ఎంత మంచివో అంత ప్రమాదకరమైనటువంటివి అనేది కూడా మనకు బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. అందుచేత చూచినటువంటిది ప్రతిదీ కూడా కావాలనుకోవడం, చూసింది ప్రతిదీ కూడా మరి పొందాలనుకోవడం ఆశ. అదే ఆకాను జీవితంలో జరిగినటువంటి సంఘటన కానీ, లేకపోయినట్లయితే మరి అవ్వమ్మ జీవితంలో జరిగినటువంటి సంఘటన కానీ, వాళ్ళు చూచుటకు రమ్యమైనది అనేటువంటిది వాళ్ళ కళ్ళకు కనిపించిన సందర్భాలను వాళ్ళు ఆశపడటం అనేటువంటి దాన్ని మనం చూచాము. అందుకే యేసుప్రభు వారు కూడా చెప్తూ, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల పిరికి దానిని పారవేయము అన్నాడు. అంటే కన్నుని ఎవరైనా పీకేస్తారా చెప్పండి? కన్నుని ఎవరైనా పీకేసి పడేస్తారా అంటే పీకేసి పడేసే సందర్భం లేదు. అలాగే ఏమంటాడంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేసి తర్వాత ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసు కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అంటాడు. అంటే మన కన్ను ఎంత ప్రమాదకరమైనది అని ఆలోచిస్తే, వీడి కంటిలో దూలం అంటే దుర్గుణాలు, చెడ్డ గుణాలు, చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా వీడి మనసులో పెట్టుకుంటాడు. కానీ ఎదుటివారిలో ఉండేటువంటి ప్రతి చిన్నదాన్ని ఏం చేస్తుంటాడంటే వెతుకుతాడు. దేంతో వెతుకుతాడు? చిన్ని మరి వైరస్ మనకు కనబడినప్పుడు, బ్యాక్టీరియాస్ కనబడినప్పుడు మైక్రోస్కోప్ పెట్టి వెతుకుతారు చూసారండి, మనకు ల్యాబ్లోకి తీసుకెళ్ళినప్పుడు టెస్ట్ చేసేటప్పుడు. అదేవిధంగా వీడి యొక్క కంటితో ఏమి ఆలోచన చేస్తాడంటే, కనబడని దాన్ని తీసుకుని వచ్చి దాన్ని పెద్ద చేసి ఏదో గొప్పగా చూపించాలనేటువంటిది అనుకుంటాడు. ఇలా అనుకునేటువంటి ప్రతి వారికి కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదట నీ కంటిలో ఉన్న దూలం, అంటే దూలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అంటే ధనాశ కానీ, నేత్రాశ అనేటువంటి దాంట్లో ధనం కానీ, ధనం మీద కన్ను పడినటువంటి వాడు మరి దానివలన నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తుంటాం. అలాగే మరి ఇది పరస్త్రీ వ్యామోహంపై కన్ను వేసినటువంటి వాడు దాని ద్వారా నాశనం అయిపోయినటువంటి వాడు మనం చూస్తున్నాం. తాగుడు వైపు చూసినటువంటి వాడు దాని వైపు వెళ్ళిపోయినటువంటి వాడుగా మనం చూస్తాం. కనుక జీవితంలో కళ్ళు అనేటువంటివి చాలా మరి అవసరమైనటువంటివి. ఎందుకంటే కంటి ద్వారా మాత్రమే మనం అన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతాం. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు అంటే, ప్రతిదాన్ని కూడా మీరు సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన దేవుని యొక్క గొప్ప జ్ఞానం ఏమవుతుందన్నాడంటే తెలియబడుతుంది అన్నాడు. సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువును తేరి చూడాలి అంటే, మరి అలా చూడాలి అని అంటే చూచేదేంటి? కన్ను మాత్రమే. పరిశీలించేదేంటి? కన్ను మాత్రమే. కాబట్టి ఈ పరిశీలన అనేటువంటి దీంట్లో మరి దీనిని ప్రమాదకరంగా ఈ కన్ను ఉంది కాబట్టి అందుకే నేను చూశాను, లేకపోతే నేను చూసేటువంటి వాడిని కాదు, మరి కన్ను ఇచ్చినటువంటిది ఎవరు? దేవుడే కదా అన్నట్టుగా మనం మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కనుక ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా ఏం చేయమన్నాడంటే మన ఆధీనంలో ఉంచుకోవాలి, మన కంట్రోల్ అనేటువంటి దాంట్లో ఉంచుకోవాలి. అందుకే యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 7:28 ఏమంటాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఏం చేసినాడు? అతడు వ్యభిచారం. అంటే వ్యభిచారానికి కారణం ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? మోహపు చూపు. ఆ చూసినప్పుడే తన తల్లో, తన చెల్లో, తన సోదరో, తన రక్త సంబంధి తన కూతురు అని అనుకుంటే అలాంటి ఆలోచన వచ్చేది కాదు, అలాంటి మనసు వచ్చేటువంటిది కాదు. అసలు మనసు చెడిపోవటానికి కారణం ఎక్కడ జరుగుతుందంటే
కంటి ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకని ఏమన్నాడంటే, మోహపు చూపు చట్టం అయితే అది నేరం జరిగిన తర్వాత సాక్ష్యాలు రుజువైన తర్వాత పట్టుకుంది. కానీ బైబిల్ ఏమందంటే ఆలోచన వచ్చినప్పుడే అంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, మరి ఆదాము అవ్వలు కన్నులు తెరవబడినప్పుడు మరి వాళ్ళు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని కోల్పోయారనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. మరి అర్థమైన తర్వాత ఏం చేయాలంటే, అయ్యో నేను కోల్పోయినటువంటి దాన్ని మరలా నేను ఎలా తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నంలో ఉండాలి. అంటే కన్నులు తెరవటం వలన చేసిన తప్పు తెలుస్తుంది, తర్వాత తప్పును సరి చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. కళ్ళు తెరవటం వలన ఏమవుతుందంటే చేసినటువంటి తప్పు ఏంటో అనేటువంటిది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. రెండవది ఏంటంటే, ఈ చేయబడినటువంటి తప్పుకి పరిష్కార మార్గం ఎక్కడుందో అనేది వెతకాలంటే కూడా మరలా ఏం కావాలి మనకి? కన్నులు మాత్రమే ప్రధానమైనటువంటిది. కనుక మరి ఒకప్పుడు మరి పౌలు సౌలుగా ఉన్నటువంటి కాలంలో క్రైస్తవుల్ని హింసించటం, బాధ పెట్టడం, ఎన్నో చంపేయటం, ఇలాంటి ఘోర కార్యక్రమాలు చేసిన తర్వాత అతడు దమస్కో నగరంలో వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే కళ్ళు కనబడకుండా నేలన పడిపోయినటువంటి వాడుగా మనం చూస్తుంటాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే, గర్వంతో, అహంకారంతో, దేవునిపై వ్యతిరేకంతో ఉన్నటువంటి పరిస్థితి. ఏ రోజైతే అతను మరి నేలన పడ్డాడో, కండ్లు కనబడకుండా పోయినాయో, అప్పుడు ఏమైందంటే అతని యొక్క మనోనేత్రాలు ఏమైనాయి చెప్పండి? వెలిగింపబడి. అంటే బాహ్య నేత్రాలు గుడ్డువైతే ఏం వెలిగినాయి? మనోనేత్రాలు వెలిగింపబడినాయి. కానీ మనకేమవుతుంది ఇక్కడ రివర్స్. మనోనేత్రాలు గుడ్డువైతే అనుకోండి, బాహ్య నేత్రాలు వెలిగింపబడవు. బాహ్య నేత్రాలు. అందుకనే మరి కొరింథీ పత్రికలో కూడా అదే చెప్పాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనందరికీ, అవిశ్వాసులు కాదు, అక్కడ నిజం చెప్పాలంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డుతనం అంటుంది. మరి అవిశ్వాసి అంటే దేవుని దగ్గరకు రాలేనాడు. మరి దేవుని దగ్గరకు వచ్చేసినటువంటి మనం విశ్వాసగా ఉన్నటువంటి మన కళ్ళు కూడా ఈరోజు ఏం చేసిందంటే అది పొడి చేసినట్టుగా చూస్తున్నాం. దాన్ని జయించాలి అంటే మన కళ్ళతో ఏం చదవాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే మరలా ఆధ్యాత్మిక జీవితంలోనికి తీసుకుని వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆదాము దేవుని యొక్క మాటను వినటం వలన మరి దేవుని యొక్క మహిమను కోల్పోయి మరి దేవుని దగ్గర సిగ్గుపడి తలదించుకున్నటువంటి వాడుగా ఉంటే, మరి అదే రూపాన్ని ధరించుకున్నటువంటి వాడుగా యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా మనిషి కుమారుడుగా ఉన్నప్పటికీ, ఆదాము లాంటి శరీరం ధరించుకున్నప్పటికీ ఆయన మాటలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ పాపము చేయలేనటువంటి వాడుగా, నిర్దోషమైనటువంటి వాడుగా, నిష్కళంకమైనటువంటి వాడుగా, పాపులలో చేరలేనటువంటి వాడుగా, ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ధరించుకున్నటువంటి వాడుగా మనం చూస్తుంటాం. అలా మళ్ళా ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ యొక్క శక్తిని మరలా ఎవరి ద్వారా దేవుడు మనకి ఇవ్వాలన్నాడంటే యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. అదే రోమపత్రిక 5వ అధ్యాయంలో మనకు చెప్తుంటాడు. 17-18 వచనాలు మనం చదువుకుంటే, ఒక మనుషుని ద్వారా మరణమును, ఆ మనుషుని ద్వారా ఎలాగైతే వచ్చిందో అలాగే మరలా యేసుక్రీస్తు ద్వారా మన అందరికీ కూడా ఏమొచ్చింది అన్నట్లయితే రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? మహిమ. రక్షణ అంటే మహిమ. మహిమ అంటే అర్థం ఏంటంటే అంతము లేనిది, ఎప్పుడు కూడా ఉండేటువంటి దాన్ని ఏమంటాం అంటే మహిమ. అందుకని దేవుడు కూడా మనల్ని అందరినీ కూడా మరలా చనిపోయిన మనం సమాధి చేయబడతాం కదా, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ కూడా మరి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు మనకి ఏ శరీరాన్ని ఇస్తానన్నాడు తెలుసా అండి? మహిమ శరీరం. అంటే ఆ మహిమ శరీరానికి ఏముండవు? ఈ లోక సంబంధమైన నేత్రాశలు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, మహిమ జీవితం. మహిమ అంటే ఉన్నతమైనటువంటి జీవితం, ఎవరు పొందలేనటువంటి జీవితం, గొప్పదైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని మరలా దేవుడు మనందరికీ కూడా, అంటే ఆదాము ద్వారా కోల్పోయినటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా ఇవ్వాలని అనుకున్నాడు. మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరంలో ఉన్నంతకాలం కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన్ని మహిమపరిచాడు అన్న మాటలతో కూడా చెప్పట్లేదు. మరలా దేవుడి దగ్గర ఆ సందర్భం కూడా మీకు చదివించారు. ఏమన్నారంటే, తండ్రి లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమను మరలా తిరిగి నాకు ఇవ్వమంటున్నాడు. అంటే లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు ఈయన? దేవుని దగ్గర ఉన్నాడు. మరి లోకం పుట్టక ముందు ఆదాము ఎక్కడున్నాడు? ఆయన దేవుని దగ్గరే ఉన్నాడు.
అక్కడ వాళ్ళ దేవుడి దగ్గరే ఉన్న. లోకం పుట్టక ముందు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆదాము లోకం పుట్టిన తర్వాత, లోకంలోకి వచ్చిన తర్వాత మహిమను కోల్పోయాడు. లోకం పుట్టక ముందు మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చిన తర్వాత కూడా తన మహిమను కోల్పోలేదు. అది జీవితం. కనుక లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో, మరలా నాకు అలాంటి మహిమని నేను ఈ లోకానికి వచ్చేస్తున్నాను అన్నాడు. అలాంటి మహిమ జీవితం ఈరోజు క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా ప్రసాదించటం కొరకు మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు చేసి మనందరినీ కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తీర్చిదిద్దడం కొరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. అదే మనకు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినటువంటి మాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది చూడండి. అక్కడ ఒక్కసారి ఆ మాటను మరలా మనం గుర్తు చేసుకుని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు చదివారు కదండి. 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అది మన మనోనేత్రాలు వెలిగింపబడితే ఆయన మిమ్మును పిలిచినటువంటి అది. ఆ తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలట, ప్రచురం చేయాలి అంటాడు. అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడితే, మనం దేవుని పిలుపు మేరకు తిరిగి వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి యాజకులుగా, దేవుని గుణాతిశయములను ప్రచురం చేసే దేవుని పిల్లలుగా మనం చేశాడు. ఏ రోజైతే మరలా ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క, అందుకని మళ్ళీ పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:9 చెప్తున్నాడు కదా, మనమంతా కూడా పిలవబడినటువంటి వారికి వచ్చినటువంటి మనం ఏ రోజైతే దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని లోకంలో మనం ప్రకటించటం మొదలుపెట్టామో, జ్యోతుల వలె వెలగటం ప్రారంభించామో, ఆ రోజు నుంచి మళ్ళీ మనకేమొస్తుందంటే మహిమ అన్నాడు. ఆ మహిమ ఎవరిదంటే దేవుడిది. అందుకే దేవుని వాక్యం చెప్పబడేవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమవుతాడో తెలుసండి, కొనియాడబడతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొనియాడబడతాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు. దేన్ని బట్టి వస్తుంది అంటే, బాగా చదువుకుని ఉద్యోగం చేసామనుకో నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఇంట్లో వాళ్ళు, ఆ రక్త సంబంధులు లేకపోతే వాళ్ళ తప్ప బయట వాడు ఏముండడు. అదే వాక్యం చెప్పేవాడు. మాస్టర్ గుర్తు చేశారు. నేను వెళ్ళి ఈ పిల్లలు, ఆడపిల్లలు వాక్యం చెప్తుంటే పెద్దోళ్ళందరూ కూడా వింటుండే, ఏంటండి వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా ఇంతలా బాగా చెప్పేస్తారా, ఎలాంటి మాటలు మాట్లాడేస్తారా, ఏంటండి ఒక్కొక్కళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కోణంలో ఉంది అనేటప్పుడు మరి వాళ్ళని పొగుడుతుంటే ఆనందపడేది ఎవరో తెలుసా అండి? మన పిల్లల్ని పొగిడినప్పుడు మనం ఆనందపడేదానికంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఏమనుకుంటాడో తెలుసా, ఇదిగో నా మహిమను ప్రకటించే నా కుమార్తెలు, నా మహిమను ప్రకటించే నా పిల్లలు. చూసారా, ఈ మహిమను ప్రకటిస్తున్నారు అంటే, ఆయన గొప్పతనాన్ని చాటుతున్నారు అంటే, అక్కడ చెప్పబడినటువంటి ఏ మాటల్లో వాళ్ళ గొప్పతనాన్ని, మృదులత కానీ లేకపోతే ఎవరో వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఇదిగో బైబిల్లో రాయబడినటువంటిది. ఏంటి ఇది మతం గురించి రాయబడినటువంటిది కాదు కదా. నీ పిల్లల్ని ఎలా పెంచాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో, బంధువులు ఎలా ఉండాలో, స్నేహితులు ఎలా ఉండాలో, ఇవన్నీ చెప్పబడుతున్నటువంటి మాటలు ఎవరు చెప్పారు? దేవుడు అంటే సమాజానికి ఉపయోగపడే ఇన్ని మాటలు చెప్పబడి పడినటువంటి ఈ పుస్తకం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అంటే బైబిల్ అంటే ఏంటో అనుకున్నాం, ఒక మత పుస్తకంగా ఆలోచించాం. నిజంగా నిన్ను ఉంటాయా అంటే అర్థం ఏంటంటే, ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ప్రజలకు తెలియకపోవటానికి కారణం ఏంటంటే, అందులో ఉన్నటువంటి మాటలను మరి సరిగ్గా వివరించలేకపోతున్నారు, సరిగ్గా తెలియచేయలేకపోతున్నారు. అందుకనే మన మనోనేత్రాలు వెలిగింపబడితే మనం దేవుని దగ్గరికి వస్తాం. మనం దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యం మనకు వస్తుంది. దేవుని వాక్యం మనలో ఉంటే మనకేమొచ్చేస్తుందో తెలుసండి, మహిమా స్వరూపం. చూసారా, మహిమ. ఈ మహిమా స్వరూపం వచ్చినటువంటి వారికి ఏం లేదో తెలుసా, అంతము లేదు, ముగింపు లేదు. దానికి ఏంటంటే ఒకసారి వెలిగి ఆరిపోయేటువంటిది కాదు, నిరంతరము వెలిగేటువంటిదే, నిరంతరము. కనుక మరి ఈ నేత్రాలు అనేటువంటి వాటిని, తెరవబడినటువంటి నేత్రాలు, పాపం కోసం తెరిచేవాడు ఉంటాడు, వాక్యం కోసం తెరిచేవాడు ఉంటాడు. ఉదయాన్నే లేచి నీ కళ్ళును తెరిచిన వెంటనే దైవ వాక్యం వైపు పెడుతున్నావా, లేకపోతే ఈ లోకంలో చూస్తున్నటువంటి సెల్ ఫోన్ వైపు పెడుతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు.
చాలామంది పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను లేచిన వెంటనే నా భార్య ముఖం చూడాలి, నా పిల్లల ముఖం చూడాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది చూడండి, ఏమండి ఈరోజు పౌర్ణమి కదా, నేను చంద్రుడి ముఖం చూస్తే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఇలా చాలామంది అనుకుంటున్నారే, ఇలా ఏదేదో అని అనుకుంటున్నారే. కానీ నిజానికి నువ్వు లేచిన వెంటనే, నీ ఉదయం నీ కన్నులు తెరిచిన వెంటనే వాక్యం వైపు కనుక నీ కళ్ళును మళ్ళించావంటే, ఆ రోజు ఎన్నిటిని చూసినా నీ కళ్ళు మరో పక్కకే వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం వైపు నీ కన్ను వెళ్ళిందో ఆ రోజంతా నీకేం గుర్తొస్తుందో తెలుసండి, ఆ వాక్యమే గుర్తొస్తుంది. ఉదాహరణకు మీరు ఉదయమే లేచిన వెంటనే మరి ఏంటన్నట్లయితే ఒక పాట పాడారు అనుకోండి, మీకు ఆ రోజంతా ఆ పాట శరణమే గుర్తొస్తుంటుంది చూడండి. లేకపోతే ఏదైనా ఒక వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక, లేకపోతే దేవుడు నీకు తోడై ఉండునుగాక అనేటువంటి వాక్యాలు కానీ, లేకపోతే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మాట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మన ఆలోచన విధానం అంతా కూడా ఎటువైపు వెళ్ళిపోతుందంటే దేవుని వైపు వెళుతుంది. కాబట్టి మనకున్నటువంటి కాళ్ళు ఉన్నవే, ఈ కాళ్ళు లోకం వైపు నడిచిన కాళ్ళు ఉంటాయి. దేవుడు నిజంగా ఈ అవయవాలు అనేటువంటి వాటిని క్రీస్తు సంఘంలో మనమంతా అవయవాలమైతే క్రీస్తు శిరస్సుని పోల్చాడు చూడండి. ఇక్కడ కళ్ళు గురించి చెప్పాడు మాస్టర్. కళ్ళు అంటే తెరవబడినటువంటి కళ్ళు, మంచికి చెడ్డకి. అలాగే నడుస్తున్నటువంటి కాళ్ళు లోకం వైపు పరిగెట్టిన కాళ్ళు ఉన్నాయి, దేవుని వైపు పరిగెట్టినటువంటి కాళ్ళు ఉన్నాయి. లోకం వైపు, అలాగే పని చేస్తున్నటువంటి చేతులు, దేవుని కొరకు పని చేసినటువంటి చేతులు ఉన్నాయి, సాతాను కొరకు పని చేసినటువంటి చేతులు ఉన్నాయి. ఆలోచించేటువంటి ఆలోచన దేవుని వైపు వెళ్ళినటువంటి ఆలోచన ఉంది, లోకం వైపు వెళ్ళినటువంటి ఆలోచన ఉంది. అలాగే మరి ఇచ్చేటువంటి ధనం, దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అలాగే లోక సంబంధమైనటువంటి వాటి కొరకు దేవునికి దూరం చేయటం కోసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి దగ్గరకు చేసేటువంటి పని చేసిన వాళ్ళు ఉన్నారు, దేవునికి దూరం చేయటం కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నిటిని కూడా దేవుడు చెప్తున్నాడంటే, మనలో ఉన్న ఈ అవయవాలన్నీ, ఈ నేత్రాలు కానీ, లేకపోతే కాళ్ళు కానీ, చేతులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం వైపు మనం మళ్ళించినటువంటి రోజున మన దేహం అంతా కూడా ఏమైపోద్దంటే మహిమ. అందుకనే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసే. 2 కళ్ళుండి నరకంలోకి వెళ్ళే కంటే అంటాడు, 2 కాళ్ళుండి నరకంలోకి వెళ్ళే కంటే ఒకటి బెటర్ అన్నాడంటే అర్థం ఏంటి? కాళ్ళు తీసేయమని కాదు, చేతులు నరికేయమని కాదు, కళ్ళు పొడిచేసుకోమని కాదు. వాటిని కంట్రోల్ అంటే అర్థం ఏంటనమాట? దాని వెంటనే స్టాప్ చేసేయాలి దాన్ని అక్కడతో. ఇంకా అక్కడతో దాని వైపు వెళ్లకుండా చేయాలి. ఓకే, ఇంత మంచి మాటలు చెప్పిన మరి మాస్టర్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిగిలినటువంటి కార్యక్రమాన్ని మరలా తిరిగి అధ్యక్షుల వరకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ.